వాళ్ళకి ఎంత మంచితనం చూపించినా, ఎంత ప్రేమ పంచినా, ఎన్ని రకాలుగా చారదీసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నిన్ను మాత్రం అదే రకంగా చూస్తారు. సింపుల్. నీ వేద్యాన్ని దేవునికి అప్పగించి, నేను ఎవరినో, నన్ను గూర్చిన ప్రత్యక్షత వాళ్ళకి దయచేయి అని నువ్వు మౌనమైపో. యోసేపుతో దేవుడు మాట్లాడినట్లుగా వారితో దేవుడు మాట్లాడటం ప్రారంభించునుగాక. పెద్దగా చెప్దాం ఆమెన్. సరే, ఇప్పుడు విందాం. వీరికి ఒక అపోహ వచ్చింది. ఏమని? పౌలు మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, సున్నతి ఆచరించకూడదని. యూదులు సున్నతి ఆచరించకూడదని పౌలు ఎక్కడ మాట్లాడలే. పౌలు మాట్లాడింది ఏంటో తెలుసా? బాహ్య సంబంధమైన సున్నతి కాదు, అంతరంగమందు సున్నతి కలిగిన వాడే నిజమైన యూదుడు అని అన్నాడు. ఇది తప్పా ఒప్పా? తెల్లబట్టలు వేసుకుంటే క్రైస్తవులు కాదు, హృదయం తెల్లగా ఉండాలి. ఇది తప్పా ఒప్పా? ఏం తమ్ముళ్ళు అంత సీరియస్గా చూస్తున్నారు? నా మాట అర్థం కాలేదా? తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన క్రైస్తవులు కాదు, బట్టల్లో కాదు తెలుపు ఉండాల్సింది, ప్రవర్తనలో తెలుపు ఉండాలి. తప్పా ఒప్పా? మీరు ఒప్పు అన్నారేమో, నేనైతే 100కి 150% ఒప్పిది. 100% కాదు, 100కి 1000% పర్ఫెక్ట్ వాడు. అరే, శరీరానికి కాదురా సున్నతి జరగాల్సింది, హృదయానికి సున్నతి జరగాలి. హృదయంలో 17 రకాల గమనించండి, హృదయంలో 17 రకాల ఘోరమైన పాపాలు ఉన్నాయి. అంటే 17 కాదు, అంతకు మించి. వాటిని కత్తిరించుకోవాలి, వాటిని తొలగించుకోవాలి. చర్మాన్ని కత్తిరిస్తే ఉపయోగం ఏముంది? చర్మం కంటే హృదయ సున్నతి జరగాలి. హృదయ సున్నతి జరిగిన వాడే నిజమైన యూదుడు అన్నాడు. ఈ మాట విని వాడు సరిగ్గా అర్థం చేసుకోక ఆడేం చెప్పాడు తెలుసా? సున్నతి చేసుకునే వాళ్ళు యూదులు కాదంట, అసలు యూదులు సున్నతి చేసుకోకూడదటని మాటను వక్రీకరించి ఆ ప్రాంతం అంతా వైరల్ చేశారు. మీకు తెలుసు కదా, ఎప్పుడు కూడా నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుంది. అబద్ధానికి ఉన్న బలం అది. ఒకసారి చెప్పండి పెద్దగా. నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచమంతా తిరిగి వస్తుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఇది నిజం. యేసుక్రీస్తు ఒక్కడే నిజదేవుడు, ఇది నిజం. ఆయన దగ్గర కులభేదం, ప్రాంతీయ భేదం, వర్గభేదం లేదు. ప్రపంచంలో నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనిషికి ఆయన ఒక్కడే దేవుడు, ఇది నిజం. ఆమేన్. ఇది నిజమా కాదా? ఇదే మాట మన దేశంలో కొంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, యేసుబాబుని నమ్ముకోండి, ఆయన నిజదేవుడు అని అన్నామనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసుబాబు దేవుడే కానీ తెల్లోళ్ళ దేవుడు అండి. ఏ దేవుడు చెప్పాలి? బెదరో, నీలాంటి నల్లోళ్ళు అంత అన్యాయమే, నా వైపు చూడాలి, ఆయన తెల్లోళ్ళ దేవుడు అండి అని అంటారు. అసలు బైబిల్లో ఎక్కడైనా తెల్లోళ్ళ దేవుడు అని రాసి ఉందా? చెప్పాలి, ఎక్కడైనా తెల్లోళ్ళ దేవుడు అని రాసి ఉందా? ఇంకేమంటారు తెలుసా? అమెరికా దేవుడండి అంటారు, ఆస్ట్రేలియా దేవుడండి అంటారు. చూడండి, యేసుక్రీస్తు అందరికీ దేవుడు, ఇది నిజం. కానీ నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ఏమైపోయింది? ఇంకా కొంతమంది ఏమంటారు తెలుసు? యేసు ప్రభు దేవుడే కానీ అది ఆ తక్కువ కులాల దేవుడండి. యేసు ప్రభు తక్కువ కులాల దేవుడా? అన్ని జాతులకు ఆయనే నిజ దేవుడు. ఎప్పుడైనా అబద్ధం విపరీతంగా వ్యాపిస్తుంది. నిజమే, పౌలు అనని మాట వ్యాపించేసింది. ఇప్పుడు పెద్దలు ఏం చేశారంటే, ఎప్పుడు పెద్దల మాట సద్దన్న మూట ఏదో అంటారు కదా, అది చెప్పండి తమ్ముడు. ఆ వచనం చూపించారు. పెద్దలు చెప్పారు. ఏం చెప్పారు? నెక్స్ట్ వర్స్ 26 తమ్ముడు, పైన 24, 25, 23 రైట్, నాతో కలిసి చెప్పండి. కాబట్టి మేము చెప్పినట్టు చేయుము. ఏమన్నారు? పెద్దగా చెప్పాలి, కొంచెం పెద్దగా. మేము చెప్పినట్టు చేయుము. ఎవరన్నారు ఈ మాట? అక్కడ రాసింది కదా పెద్దలు అని. పైన యాకోబు సంఘ పెద్దలు, మేబీ పేతురు వారు ఇక్కడ ఉన్నారో లేరో తెలియదు, కానీ పెద్దలు అని రాసింది. ఆ కాలంలో పెద్దలు ఎవరంటే ఈ అపోస్తులే, యేసు ప్రభుతో పాటు ఉన్నవాళ్ళే.
ఆ పెద్దలు ఏమంటారు? మేము నీకు చెప్పినట్టు చేయము. ఏం చేయమంటున్నారు? మ్రొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు, నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారికి కూడా శుద్ధి చేసుకొని, వారితో కూడా శుద్ధి చేసుకొని, వారు తల క్షౌరము చేయించుటకు వారి కయ్యేడు తగులుబడి పెట్టుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదని, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకుందరు. విన్నారా? పెద్దలు చెప్పారు. ఏమన్నారు చెప్పండి ఒకసారి? మేము చెప్పినట్లు చేయి. ఎప్పుడు పెట్టారా? అనుభవం కలిగిన పెద్దలు చెప్పే మాటకి ఒకంత చెవుక్కాలి. అయితే పెద్దలు చెప్పే మాట చెవి యొగ్గాలన్న మాట గుడ్డిగా కూడా వెళ్ళకూడదు. ఇది వాక్యానుసారమా కాదా సరి చూసుకోవాలి. వాక్యానుసారం అయిందనుకోండి, ఆ పెద్దరికానికి ఎప్పుడు మనం తల వంచేటువంటి వారిగా ఉండాలి. ఏమండి, పౌలు 2 ఖండాలు కదిలించినవాడు, 3 స్వార్థ దండయాత్రలు చేసినవాడు. వీళ్ళు ఈ మాట చెప్పినప్పుడు అనాల్సింది ఏమనాల్సింది? నేను చేయను. మరలా నాజీరు చేయటం ఏంటి? వాళ్ళకి బోడుగుండు చేయటం ఏంటి? ధర్మశాస్త్రాన్ని పాటించటం ఏంటి? పాత నిబంధనలో ఎక్కడో సంఖ్యాకాండంలో నాజీరును కూర్చుంది. ఆ నాజీరు నేను పాటించటం ఏంటి? నేను చేయను. నేనెవరిని? నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నారా? అపోస్తులునే. ఏమనుకున్నారు నన్ను కూర్చి? 2 ఖండాలు కదిలించిన వాడిని, 2 ఖండాల్లో అడుగుపెట్టి లక్షల కొలది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పిన వాడిని అని. గమనించండి, తన హోదాను బట్టి తాను గర్వించకుండా ఎంత గొప్పగా వాడబడిన పెద్దల మాటకు విధేయత చూపటానికి ప్రయత్నం చేస్తున్నాడు అపోస్తులైన పౌలు గారు. ఇక్కడ హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. ఎవరి మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాడు? ఇప్పుడు డి అంటే డి అన్నట్లుగా నేను చేసుకోను అన్నాడు అనుకోండి, యెరూషలేములో పౌలు వాక్యం చెప్పే అవకాశం వచ్చేది కాదు. అప్పటికి 7 రోజులు ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని జరిగినాయి. అప్పటికి 7 రోజులు ఉన్నాడు. ఈ క్షవర కార్యక్రమం జరిగిన తర్వాత ఎప్పుడు కుటుంబంలో పెద్దలు ఏదైనా చెప్తే గుడ్డిగా పాటించమని నేను చెప్పను. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, అది లేఖనానుసారమా కాదా అనేది కొంచెం జాగ్రత్తగా పాటించాలి. మా ఊర్లో ఒక అతను ఉన్నాడు. అతని పేరు సమాధానం. బాగా లావు ఉండేవాడు. ఈరోజు దేవుని కృప అద్భుతంగా సేవ చేస్తున్నాడు. అద్భుతంగా బాగా లావు ఉండేవాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా పెద్దలను అడిగాడట, తాతయ్య నేను లావు తగ్గాలంటే ఏం చేయాలి అని అడిగారట. ఆ పెద్దోళ్ళు చెప్పారట, ఒరే మనవడా, రోజు సుట్టదాగరా సన్నబడిపోతావు అన్నారంట. నేను అబద్ధం ఆడుటలా, లైవ్ వెళ్తుంది, డెఫినెట్గా వాళ్ళు విన్నారా? ఆయన ఎంతలా ఉంటాడు పాపం, మంచోడు, సమాధానం, పేరుకు తగినట్టుగానే సమాధానంగా ఉంటాడు. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి తాతయ్య నేను లావైపోయా, సన్నం అవ్వాలంటే ఏం చేయాలి తాతయ్య అని అంటే వెంటనే పెద్దోళ్ళు అన్నారట, ఏమి లేదురా, రోజు 24 గంటల సొట్ట తాగితే సొట్ట ఎంత సన్నగా ఉంటుందో నీవు కూడా అంత సన్నగా అయిపోతావురా అన్నారంట. ఇది ఎవరి మాట? ఇప్పుడు పెద్దల మాట పాటించాలా లేదా? పాటించాలి కదండి అని అంటారా? నో. లేఖనానుసారమా కాదా పరీక్షించి, లేఖనానుసారమైతే ఎప్పుడు పెద్దల మాటకు చెవియొగ్గి బ్రతికే కృప దేవుడు మనకిచ్చునుగాక. చాలామంది యవన పాస్టర్లు ఎక్కడ తప్పుట అడిగేస్తారో తెలుసా? ఈ యవన పాస్టర్లకు పెద్దోళ్ళు ఉండరు. ఈ యవన పాస్టర్లు చుట్టూతో యూతే ఉంటారు. ఈ అన్న ఏం చేసినా, మా అన్న తోపు, మా అన్న కేక, మా అన్న కత్తి, ఇంకా ఈ అల్లరి గ్యాంగ్ని పెట్టుకుంటారు, చుట్టూత చిల్లర గ్యాంగ్ని పెట్టుకుంటారు. ఎంత బలమైన సేవకుడైనా తనకంటూ తనను నడిపించే ఓ పెద్దను కలిగి ఉండటం అది ఆశీర్వాదం. ఆమెన్. బైబిల్లో ఈ పెద్దల నాయకత్వం లేకుండా ఇజ్రాయేలు రాజ్యం 2గా చీలిపోయింది. ఇజ్రాయేలీలు మొత్తం 12 గోత్రాల వారు. ఈ 12 గోత్రాలు 2గా విడిపోయాయి. ఎక్కడో తెలుసా? రెహబాము కాలంలో, రెహబాము రాజుగా ఉన్న దినాలలో ఓ రోజు ఇజ్రాయేలు ప్రజలంతా వచ్చి అడిగారు, అయ్యా మీ నాన్న ఉన్నారే సొలొమోను గారు,
ఆయన మా మీద విపరీతమైన భారం వేసాడయ్యా. మందిరం కట్టడానికి డబ్బులు అవసరమయ్యి పన్నుల భారం బాగా వేసాడయ్యా. మేము భరించలేకపోయాం. బాబు నా మాటిని కొంచెం ఆ పన్నుల భారం తగ్గించండి అయ్యా అన్నారు. అప్పుడు రాజు ఏం చేశాడంటే పెద్దవాళ్ళని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? పెద్దవాళ్ళ దగ్గర అనుభవ జ్ఞానం ఉంటుంది. ఒకసారి చెప్పండి. అనుభవ జ్ఞానాన్ని గురించి బైబిల్ ఏమని రాసిందో తెలుసా? తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేస్తాడు అని రాసింది. ఎప్పుడు అనుభవం కలిగిన వ్యక్తుల దగ్గరికి మనం పరిగెత్తాలి. యవన కుర్రకారు దగ్గరికి పరిగెత్తొద్దు. తొంట్రగా పరిగెత్తే వాళ్ళ దగ్గరికి పరిగెత్తొద్దు. యవన వయసులో ఉన్న వాళ్ళ దగ్గరికి పరిగెత్తొద్దు. సంగమా, మీరు కూడా వినండి. సేవకుని ఎన్నుకునేటప్పుడు కూడా నిన్న మొన్న కొత్తగా వచ్చిన సేవకుల దగ్గరికి వెళ్ళొద్దని కాదు నా అభిప్రాయం. ఒక అనుభవం కలిగిన సేవకుల దగ్గరికి వెళ్తే అనుభవాల్లో నుంచి పుట్టుకొచ్చిన మాటలు చెప్పుకొని వస్తారు. వాళ్ళు అనుభవంలో నుంచి పుట్టుకొచ్చిన మాటలు మనలను నీతిపరులుగా మారుస్తాయి. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం ప్రైజ్ ది లార్డ్. నేను చాలాసార్లు చెప్తా కదా ఈ మాట. ఏంటంటే ఒక జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ అద్భుతంగా ట్రీట్మెంట్ చేస్తాడంట. విన్నారా? ఇప్పుడు షుగర్ వచ్చింది అనుకోండి, జూనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కంటే 30 సంవత్సరాలు బట్టి షుగర్తో నలగొట్టబడిన సీనియర్ పేషెంట్ ఉంటాడే ఆయన కలవండి, మీకు అద్భుతమైన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆయన చెప్పిన మాటలు కొంచెం విన్నారా, ఆరోగ్యంగా ఉంటారు. ఇవాళ రేపు చూడండి, నేను కుర్రకారు పాస్టర్లను తప్పు పట్టట్లా. ఓ యవన పాస్టర్ని అడిగారు, సినిమాలు చూడటం తప్ప అని. నేను చూస్తా, మీరు కూడా చూడండి అన్నాడు. ఈ కుర్రకారుని అడిగితే అనుభవాల్లో నుంచి పుట్టుకొచ్చిన మాటలు ఉండవు. ఈ కొత్త పోకడలు, వింత పోకడలు యూత్ను ఆకర్షించాలని మీరు ఎప్పటికైనా చూడండి. యవనస్తులు వెళ్ళినట్లుగానే వెళ్తారు, కిక్కిరిచిపోయినట్లుగానే ఉంటాయి. చివరికి ఆ యవన బిడ్డలు ఎక్కడికి వస్తారో తెలుసా? సత్యవాక్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వచ్చి ఆ బిడ్డలు స్థిరపడతారంతే. ప్రైజ్ ది లార్డ్. వినండి, ఈయన పెద్దోళ్ళని పిలిచి, అయ్యా రాజ్యంలో ఈ సమస్య వచ్చింది, అమ్మా మీకు ఏదైనా సమస్య వస్తే అనుభవం కలిగిన వాళ్ళని సంప్రదించండి, కానీ ఉద్రేకంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి పొరపాటున వెళ్ళొద్దు. ఈ పెద్దోళ్ళని పిలిస్తే ఏమన్నారంటే, ఏం లేదయ్యా, కొంచెం వాళ్ళతో మృదువుగా మాట్లాడు, నా వైపు చూడాలి. ఎట్లా మాట్లాడు? సరే తండ్రి ఏదో భారం వేసాడయ్యా, సరే కొంతకాలం భరించండి, తర్వాత నిదానంగా నేను తగ్గిస్తాను, మన రాజ్యం కదా, అయినా మీరు ఇచ్చిన పన్ను డబ్బులు నేనేం చేస్తున్నాను? రాజ్య విస్తరణ కొరకు, రోడ్లు వేయటానికి, మొత్తం రాజ్యాభివృద్ధి కొరకే కదా నేను వాడుతుంది, కావాలంటే లెక్కలు చూడండి అయ్యా అని. అయ్యా మృదువుగా మాట్లాడు. మృదువుగా మాట్లాడేవా రాజ్యం కలిసి ఉంటుంది. నా మాటిని మృదువుగా మాట్లాడు అన్నారు. రాజును మృదువుగా మాట్లాడమంటే రాజుకి ఎట్లుంటుంది? భలే చెప్పారు మీరు అన్నట్టుంటుందా? ఈ పెద్దవాళ్ళకి ఏం తెలుసు, అంత పాత శతకాయ పచ్చడే, ఈ పెద్దవాళ్ళని అడిగితే ఇదే చెప్తారు అని. ఇప్పుడు ఎవరిని పిలిచాడు తెలుసా? యవనస్తులను పిలిచాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? రాజా అస్సలు తగ్గదు. నువ్వేంటి రాజా, రాజువి, రాజు ఎట్లా మాట్లాడాలి? మృదువుగా మాట్లాడాలా? తమ్ముడా మృదువుగా, నాన్న బాబు అట్లా కాదు నాయన అని మాట్లాడాలా? రాజు ఎట్లా మాట్లాడాలి? కుర్చీ మీద కూర్చొని చెప్పండి, కాలు మీద కాలు వేసుకొని రాజదర్పం ఉట్టి పడేటట్లుగా కుర్చీ మీద కూర్చొని, అంటే మా నాన్న మీ మీద సిటికిన వేలంత బరువు వేశాడా? మా నాన్న వేసింది సిటికిన వేలైతే నేను నడువంత బరువు మీ మీద వేస్తా. రాజునే, నేనేం చెప్పానో అది చేయండి. డూ వాట్ ఐ సే. ఎవరు? నేను కాదమ్మా, ఆయన ఎవరు? నేను రాజునే. రాజు చెప్పినట్టు చేయాలా? చెప్పకపోతే కొరడా దెబ్బలే. రాజును చెప్పినట్టు చేయాల్సిందే. మా నాన్న మీ మీద నా వైపు చూడాలి, చిటికిన వేలంత బరువు వేసాడేమో, నేనెంత బరువు వేస్తాను? నడువంత బరువు. చిటికిన వేలు ఎంత ఉంటుంది అమ్మ? చిటికిన వేలు ఎంత ఉంటుంది? ఇంత. నడువు ఎంత ఉంటుంది చెప్ప? ఎంత ఉంటుంది అంటే మా నాన్న ఎంత బరువు వేస్తే నేను ఎంత బరువు అయిపోతున్నాను అని కఠినంగా మాట్లాడాడట. యవనస్తుల మాట విన్నాడంటే రాజ్యం రెండుగా చీలిపోయింది. 10 గోత్రాల వారు యరొబాము వైపు వెళ్ళారు,
యోధా గోత్రం ఒక్కటే దావీదు కుటుంబంతో నిండుకుంది. తమ్ముడు చెల్లి, కుటుంబంలో ఎప్పుడైనా పదునైన పౌరుష పదజాలాలు వాడితే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. అహంకారపూరితమైన మాటలు మాట్లాడితే విచ్ఛిన్నమైపోతాయి. నొప్పించే మాటలు మాట్లాడితే విచ్ఛిన్నమైపోతాయి. ఎప్పుడు మన మాట ఎలా ఉండాలో తెలుసా? మృదువుగా ఉండాలి. ఆమెన్. సామెతల్లో రాసి ఉంటుంది, మృదువైన మాట నొప్పించు మాట కలహమును రేపును, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఎదుటివాడి క్రోధాన్ని చల్లార్చే ఫైర్ ఇంజిన్ ఏంటో తెలుసా? మృదువైన మాట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏ మాట? మృదువైన మాట. ఓ భర్త అన్నాడట, అసలు నీలాంటి దాంతో నేను కాపురం చేయను, వెళ్ళిపో, ఈ రాత్రే నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. ఇంట్లో నీకు ఏది ఇష్టమో, నీకు ఇష్టమైన దాన్ని తీసుకెళ్ళు. బంగారం ఇష్టమా? తీసుకొని వెళ్ళు. బొచ్చు కుక్క పిల్ల ఇష్టమా? తీసుకొని వెళ్ళు. కారు ఇష్టమా? తీసుకొని వెళ్ళు. ఇంట్లో నీకు ఏది ఇష్టమో, నీకు ఇష్టమైంది ఏదైతే అది తీసుకొని వెళ్ళిపో. తెల్లారిన తర్వాత కనపడ్డావా నేను చంపేస్తా, మొక్కలు చేసేస్తా అన్నాడట. అని తలుపు వేసుకున్నాడు, గొరకలు పెట్టి నిద్రపోయాడు మావాడు. తెల్లారింది, తలుపు తీశాడు. పాపం మా భార్య దేవతలాగా వాకిడి దగ్గరే ప్రత్యక్షమైందట. కోపంతో అన్నాడట, సిగ్గులేందానే, వెళ్ళిపోమన్నాగా, నీకు ఏది ఇష్టమో, నీకు ఇష్టమైన దాన్ని ఇంట్లోంచి తీసుకొని వెళ్ళిపో అంటే ఆవిడ అందట, ఏమండి, ఈ ఇంట్లో అందరికంటే నాకు ఇష్టమైంది మీరేనండి. మీరు వస్తే అరణ్యానికి పొమ్మన్నా అరణ్యానికి పోతానండి, ఎడారికి పొమ్మన్నా ఎడారికి పోతానండి, నదుల్లో దిగమన్నా నదుల్లో దిగుతానండి, కాలువల్లో దిగమన్నా కాలువల్లో దిగుతానండి. నాకు బంగారం అంటే ఇష్టం కాదండి, ఈ ఇల్లు అంటే ఇష్టం కాదండి, ఈ ఇంట్లో ఉన్న వాటన్నిటికంటే మీరంటే నాకు ఎక్కువ ఇష్టం అండి అందట. ఆ మాట అన్న తర్వాత భర్త ఏం చేసి ఉంటాడు? కాళ్ళ మీద పడి ఏడిసాడు సార్. కానీ మనం చేసేది ఏంటో తెలుసా? వెళ్ళిపో అన్నాడు అనుకో, పోతా, సూట్కే చదువుకుంటా, మా తమ్ముడు లేడా, మా నాన్న లేడా, మా అమ్మ లేదా, మా అక్క లేదా, పోతా అని వాడు పొమ్మనకు మునిపే సూట్కే చదువుకొని పోయా. ఈ నొప్పించే మాటలే. ఎప్పుడు మాటలతో ప్రపంచాన్ని జయించగలం. ప్రభు చిత్తమైతే రేపు నెక్స్ట్ బుధవారం చెప్తాను. పౌలు మాట్లాడిన మాట, ఆ రోజుల్లో వివేకానంద స్వామి మాట్లాడాడే అమెరికా దేశంలో చికాగో. ఏమన్నాడట? సహోదరులారా అన్నాడట. ఆ మాట అంతకంటే శ్రేష్టమైన వర్తమానం పౌలు ఇచ్చాడు. ఆ తర్వాత అధ్యాయంలో ప్రభు చిత్తమైతే వచ్చే వారం చెప్తాను. సరే గమనించండి, ఆ మృదువైన మాట మాట్లాడకపోవటాన్ని బట్టి రాజ్యం విచ్ఛిన్నమైపోయింది, ముక్కలైపోయింది. దైవజనమ, ఎప్పుడు కత్తిపోటు లాంటి మాటలు మన నోట ఉండకుండునుగాక. ఆఖరి విషయం చెప్తాను. ఇప్పుడు పౌలు ఏం చేశాడంటే, తను ధర్మశాస్త్రానికి లోబడినవాడు కాకపోయినా ప్రజలకు తన మీద ఉన్న అపోహను తొలగించుకోవటానికి యెరూషలేములో ఉన్న మందిరానికి వెళ్ళి మొత్తం ఆ నలుగురికి బోడిగుండు చేయించి, ఆ అర్పణ నిమిత్తం ఎంత ఖర్చు అవుతుందో, అది మామూలు ఖర్చు కాదు, ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చంతా తాను భరించి, తాను మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ప్రజల గుండెల్లో ఉన్న అనుమానాలు తొలగించడానికి తాను చేయాల్సిన ప్రయత్నం చేశాడు. ఎంత ఎదిగాడో అంతగా ఒదిగుండటానికి తాను దేవుని సన్నిధిలో తాను సమర్పించుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకని పౌలు వారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం నుంచి రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం నుంచి నాతో కలిసి చెప్పండి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని, యూదులను సంపాదించుకొనుటకు
యూదులకు యూదుని వలె ఏమంట యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేనును ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వారి వలె ఉంటిని. నెక్స్ట్, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. 22, బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షించవలనని అందరికీ అన్ని విధముల వాడనయ్యున్నాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ మాటను ఒకడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. బలహీనులను రక్షించడానికి నేను కూడా బలహీనుడిని అయ్యాను. ఈ మాట పట్టుకొని అక్కడ తాగుబోతోళ్ళు ఉంటే ఈడు కూడా వెళ్ళి తాగుతున్నాడంట. తాగుబోతోళ్ళు ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఈయన కూడా తాగుతున్నాడట. ఒరే ఏమిరా తాగుతున్నావంటే పౌలు గారు ఏమన్నాడు? బలహీనులను రక్షించుటకు నేను బలహీనుడిని అయ్యాను అన్నాడు కదా. తాగుబోతులను రక్షించటానికి తాగుబోతులను రక్షించడానికి నేను తాగుబోతునైతిని. ఎట్లా పౌలు గారు కాలేదా? ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని రక్షించడానికి నేను ధర్మశాస్త్రానికి లోబడ్డా, బలహీనులను రక్షించడానికి నేను బలహీనుడిని అయ్యా. ఈ మాట పట్టుకొని పేకాట ఆడే వాళ్ళ మధ్యలోకి పోయి ఇంకొకటి పేకాట ఆడాడట. ఏమిరా పేకాట ఆడుతున్నావంటే వాక్యంలో ఏమని రాయబడింది? బలహీనులను రక్షించడానికి నేను బలహీనుడిని అయ్యాను అన్నాడు కదా. పేకాట ఆడే వాళ్ళని రక్షించడానికి ఖాళీ పూర్తి చేయండి. కాదు. ఆ రోజుల్లో బిడ్డలారా, ప్రజలను రక్షించడానికి ఎట్లా ప్రజలను రక్షించడానికి వాళ్ళు తమను తాము అర్పించుకున్నారో ఈ మాట చెప్పి ఇక నేను ఆఖరి క్షణానికి వస్తాను. చూడండి, ఓ దైవ సేవకుడు చిన్నపిల్లలకు సువార్త ప్రకటించడానికి ప్రతిరోజు ఐస్ బండి వేసుకొని ఐస్ 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 అంట స్కూల్ దగ్గరికి వెళ్ళేవాడట. ఎప్పుడు ఇంటర్వెల్లో బెల్లు కొడతారు చూసారా? అదే మధ్యాహ్నం లంచ్ అవర్లో బెల్లు కొడతారు చూసారా? పిల్లలు ఎప్పుడైతే బయటకు వస్తారో బయటకు వచ్చే సమయం కల్లా ఈ ఐస్ బండి తీసుకొని ఐస్ 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 అంట కేకలేస్తూ ఉండేవాడట. ఈ చిన్నపిల్లలు వచ్చి ఐస్ అంకుల్ వాళ్ళు కొనుక్కుంటూ ఉంటే వాళ్ళు తన దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క మాట చెప్పేవాడట, బాబు యేసు ప్రభు నిజదేవుడు, నమ్ముకోండి నాయనా. ఇది ఎక్కువ మందిని రక్షించడానికి నన్ను నేను దాసునిగా చేసుకున్నానంటే. ఇంకొక విచిత్రం, నమ్మశక్యం కాదు. ఆ రోజుల్లో ప్రజలకు సువార్త ప్రకటించడానికి ఈ అనౌన్స్మెంట్లో గొట్టాలు లేకపోతే, సువార్త ప్రకటించే 2 సేవకులు, వాళ్ళ సేవకులని ఎవరికి తెలియదు అప్పటికి. వాళ్ళు మంచి సెంటర్కి వెళ్ళేవాళ్ళట. ఆ మంచి సెంటర్కి వెళ్ళి ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఫైటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళట, కొట్టుకునేవాళ్ళట. వీళ్ళు కొట్టుకున్న సంగతి చుట్టూత ప్రజలు చూసి అరే వీళ్ళు కొట్టుకున్నారా. ఎక్కడైనా ఫైటింగ్ జరిగితే జనాలు గుమి కొడతారా లేదా? ఎప్పుడైతే జనాలు గుమిగూడారో ఆ కొట్టుకునేవాళ్ళు భుజం మీద చేసి మేము కొట్టుకోవట్లేదయ్యా, మేమిద్దరం అన్నదమ్ముళ్ళం, ఒక దేవుని పిల్లలం, మీకు సువార్త ప్రకటించడానికి మేము ఇలా చేసామని ఆ ప్రజలు వచ్చినటువంటి ప్రజలకి సువార్త ప్రకటిస్తా ప్రజలను ప్రభు తట్టు తిప్పారంట. అది చూడండి, అంటే వాళ్ళు పాటించిన పద్ధతులు. ఎందుకు ఇలా చేశారయ్య అంటే అనేకులను సంపాదించడానికి. యేసయ్యకి మహిమ కలుగును గాక. పౌలా, నీ తల వెంట్రుకలు అభ్యంతరంగా ఉన్నాయి, తీసేయి. వీళ్ళ తల వెంట్రుకలు అభ్యంతరంగా ఉన్నాయి, తీసేయి అని పౌలుతో చెప్తే ఎక్కువ మందిని సంపాదించుకోవటానికి ఆ మాటకు లోబడి ఎంత ఎత్తు ఎదిగిన పౌలు నేల మట్టుకు తగ్గించుకొని పెద్దలు చెప్పిన మాటకు లోబడ్డాడు. బిడ్డలారా, ఎప్పుడు క్రైస్తవ జీవితంలో ఎంత ఎదిగినా ఎంత గొప్పోళమైనా నేల మట్టుకు తగ్గించుకునే మనస్సు మనకుంటే మన ద్వారా దేవుని ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు నెరవేరుస్తాడు. ఒక చిన్న మాట బైబిల్లో నుంచి, ప్రకటన గ్రంథంలో నుంచి మీకు చూపిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం తమ్ముడు. 5:3. ఒకసారి పెద్దగా చెప్పండి అందరు నాతో కలిసి. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవ్వనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనపడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము ఆ 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయమును పొందినని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండటం చూచితిని. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి ఈ మాట చూడండి. ఎదిగే కొద్దీ ఒదిగొండటం పౌల్లో చూసాం కదా. పౌలు కంటే శ్రేష్ఠుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. 5వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి ఒకసారి నా వైపు. తమ్ముడు ఇటు చూపించు. అక్కడ ఒక గ్రంథం కనపడుతుంది. ఆ గ్రంథంలో ఏముందో తెలుసుకోవాలని యోహాను యొక్క ఆరాటం. అయితే పరిస్థితి ఏంటో తెలుసా? ఆ గ్రంథమును విప్పుటకైనా, ఆ గ్రంథం వైపు చూడటానికైనా దేవదూతలకు కూడా ధైర్యం సరిపోట్లా. వినారు ఈ మాట? అసలు ఆ గ్రంథం వైపు చూడటానికి కూడా ఒక దేవదూత కూడా గడిచి రావట్లా. ఈలోపు యోహాను గారికి బాధ అయిపోయింది. అయ్యో ఆ గ్రంథంలో ఏదో ఉంది, అయ్యో ఆ గ్రంథంలో ఏముందో నాకు తెలియాలి అని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఒక ఆయన అంటాడు, ఏడవకో, పెద్దలలో ఒకడు, ఏడవకో, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము ఆ గ్రంథమును విప్పుటకై జయమును పొందెను. ఒక్కసారి చూడండి. ఆకాశమందు కానీ, భూమి అందు కానీ, ఆకాశము క్రింద ఉన్న ప్రాంతంలో కానీ ఆ గ్రంథము విప్పుటకు యేసు తప్ప ఎవ్వరూ యోగ్యులు కాదు. అంటే ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్. ఆకాశమందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద ప్రాంతాలలో కానీ ఎవ్వడు యోగ్యుడు కాదు, యేసు ఒక్కడు తప్ప. యేసును గూర్చి పెద్ద ఆయన ఏమంటాడు తెలుసా? ఆ పెద్ద మనిషి ఆయన ఎవరో తెలుసా? యోధా గోత్రపు సింహం, దావీదు వేరు చిగురు, జయమును పొందిన జయశాలి. యేసయ్య గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే యేసయ్య 24 పెద్దల మధ్యలో, 4 జీవుల మధ్యలో, కెరూబులు శరాబుల మధ్యలో యేసయ్య ఎలా నిలవబడ్డాడు తెలుసా? వధింపబడిన గొర్రె పిల్లలాగున్నాడట. ఎట్లున్నాడు? వీళ్ళేమో ఘనత కరుకుడవు నీవే, స్తుతులకు యోగ్యుడవు నీవే అని తర్వాత 24 పెద్దల వారి కిరీటాలు తీసి యేసయ్య పాదాల మీద పెట్టి సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటే పెద్ద ఆయన పట్టుకొని దావీదు వేరు చిగురు, యోధా గోత్రపు సింహం ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఎంత మహాగణుడు ప్రజల మధ్యలో ఎట్లున్నాడట? పరలోకంలో ఎలా ఉన్నాడట? వధింపబడిన గొర్రె పిల్లలాగున్నాడట. అంటే ఎంత ఎదిగినా ఒదిగుండేటువంటి వాడిగా యేసయ్య ఉన్నాడు. అందుకనే అన్ని నామముల కంటే మహోన్నతమైన నామం యేసయ్య నామం. తమ్ముడు, చెల్లి, పౌలు ఖండాలు కదిలించాడు. ఎంత దీనుడిగా ఉన్నాడు. ప్రపంచానికి రక్షకుడు యేసుక్రీస్తు వారు ఎంత దీనుడిగా ఉన్నాడు. ఒక మాట అడుగుతావా? దేవా, ఎదిగే కొద్దీ ఒదిగుండే కృప నాకు దయచేయి. ఎంత కూడా గర్వం నాలో రాకూడదయ్యా. అలాంటి సాత్వికుడిగా నన్ను బ్రతికించయ్యా. ప్రభు సన్నిధిలో కోరుకుందాం. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఒకవేళ మీలో ఈ వాక్యం విన్న తర్వాత, అన్నయ్య వాళ్ళు జుట్టు పెంచుకొని బోడిగుండు కొట్టించుకున్నారు కదా, నేను కూడా అట్లా చేయొచ్చా? అలాంటి పనులు చేయకండి. వాటి వివరాలు చెప్పాలనుకున్నా కానీ చెప్తే అది కాంట్రావర్సీ అయిద్దని అవసరమైన మాటలు చెప్పాను. తెలుసుకోవాలంటే ఫోన్ చేయండి, పూర్తి వివరాలు మీకు చెప్తా. యేసయ్యకి మహిమ కలుగును గాక.